వాక్యాన్ని మనము చదువుకుందాం. మరి ముఖ్యంగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయము, దేవుని వాక్యం నుంచి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈ దినము ప్రపంచవ్యాప్తంగా మరి ఇక క్రిస్మస్ సీజన్లో, ఎందుకు అంటే కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ అంటే 25వ తారీఖు మాత్రమే జరిగేది కాదు, ఒక డేట్కే ఫిక్స్ అయిపోయి జరిగేది కాదు. మరి చాలా ప్రాంతాల్లో, చాలా దేశాల్లో ఆ సీజన్ అంతా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన చలికాలంలో అనే ఒక మాట దాని ఆధారం చేసుకొని సీజన్ అంతా, కొన్ని ప్రాంతాల్లో నమ్మశక్యం కాని విషయం ఏంటంటే జనవరిలో కూడా జరుగుతూ ఉంటుంది. అలాగున ఆ సెలబ్రేషన్స్, థ్యాంక్స్ గివింగ్ డేస్ అని చెప్పేసి చాలా ప్రాంతాల్లో ఆ కృతజ్ఞతగా, దేవునికి కృతజ్ఞతగా ఆ రోజులన్నీ కూడా సంతోషకరంగా గడుపుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఆఫర్స్ అని, సేల్స్ అని, ఎన్నో ఆఫర్సెంట్లో 50% కూడా కొన్ని ప్రాంతాల్లో ఇచ్చేస్తూ ఉంటారు. ఒకటే ఒక కారణం, దేవుడు మా జీవితంలో ఎంతో మేలు చేశాడు అని. నిజంగా వాస్తవానికి ఇక్కడ మనం ఇందాక చదువుకున్నటువంటి వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టడం ఏంటి, కానీ వాక్యం చెప్తున్నటువంటి మాట పుట్టుక గురించి మాత్రమే చెప్పలేదు, కానీ అనుగ్రహింపబడెను అని రాయబడి ఉంది. కారణం ఏంటంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నమాట, యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాలకు మాత్రమే దేవుడు కాదు. ఆయన ఈ భూమి మీద ఆయనకు పుట్టుక ఒక 2024 సంవత్సరాలకు సంబంధించింది మాత్రమే కాదు, కేవలం ఆయన ఈ భూమి మీదకి మానవుడి కొరకు తనను తాను బలిగా అర్పించుకోవడానికి, మానవుని యొక్క పాపము నుండి, శాపము నుండి, వారి మీద ఉన్నటువంటి యొక్క అపరాధముల నుండి విడిపించడానికి మానవుడిగా రావడానికి మాత్రమే 2024 సంవత్సరాలు తీసుకున్నారు. కానీ దానికి ముందు నుండే, అనగా దేవుని వాక్యం చెప్తున్నమాట, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము ఎవరు అంటే 14వ వచనంలో ఉంటది, శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేసిన. అంటే ఈయన ఎవరు అంటే ఈయన 2024 సంవత్సరాలకి మాత్రమే పరిమితమైన దేవుడు కాదు, ఈయన ఆది యందు నుండి ఉన్నవాడు. మరి ఈరోజు వాక్య సత్యం ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే, చాలా మందికి క్రిస్మస్ అంటే ఓన్లీ డిసెంబర్ 25న, అది కూడా యేసు ప్రభువు 2024 సంవత్సరాలకు పరిమితమైన దేవుడు అనుకుంటున్నారు. ఇక్కడ పుట్టెను అని మాత్రమే లేదు, మాట మాత్రమే లేదు, ఇంకేముంది అంటే అనుగ్రహింపబడెను ఉంది. అంటే మనకు దేవుడు అనుగ్రహించినటువంటి వరం ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో ఆయన ఈ భూమి మీద పుట్టడం ద్వారా మనకు కలిగిన లాభం ఏంటి, క్రిస్మస్ ద్వారా మనకు కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటో ఈరోజు మనం ఈ వాక్య భాగం ద్వారా నేర్చుకోబోతున్నాం. రండి, లూకాసు సువార్త 2వ అధ్యాయం, లూకాసు సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన
సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అయితే 8వ వచనంలో ఉంటది, ఇంతకీ ఈ శుభవర్తమానం మొట్టమొదటగా చేరింది ఎవరి దగ్గరికి అంటే గొర్రెల కాపరి. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు క్రిస్మస్ మనకు తీసుకొచ్చినటువంటి ఆనందం ఏమిటి? ఈ క్రిస్మస్ మనకు తీసుకొచ్చినటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే ఈ శుభవర్తమానం మొట్టమొదటగా వచ్చినటువంటి ఆ వ్యక్తులను మనం పరిశీలన చేస్తే ఆ వ్యక్తులు ఎవరంటే గొర్రెల కాపర్లు. ఈ గొర్రెల కాపర్లు ఇక్కడ ఉన్నటువంటి శుభవర్తమానం ఈ క్రిస్మస్ ద్వారా దేవుడు మనకు చెబుతున్నటువంటి ఒక వాక్య సత్యం ఏమిటి అంటే యు ఆర్ ఇంపార్టెంట్ టు గాడ్. అంటే ఏంటో తెలుసా? దేవునికి అందరము కూడా కావాల్సిన వారమే. దేవుని స్తోత్రం చెప్దామా? అర్థమేదో లేదో, ఈరోజు నువ్వు విలువ లేని వ్యక్తివని అనుకోవడానికి లేదు, నువ్వు అక్కరకు లేని వ్యక్తివని అనుకోవడానికి లేదు. నాకెవరూ లేరనుకొని ఒంటరి జీవితం గడుపుతున్నటువంటి వారితో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ సమాజంలో నాకు విలువ లేదని మాట్లాడుతున్న వారితో కూడా, నేను ఒంటరి వారు అనుకుంటున్న వారితో, నా జీవితం ఎందుకు అనుకున్న వారి జీవితంలో దేవుడు ఒక శుభవర్తమానం తీసుకొస్తున్నాడు. ఏదేంటో తెలుసా? గొర్రెల కాపర్లను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ దినాల్లో ఆ సమయాల్లో గొర్రెల కాపరికి విలువ లేదు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులకు గొర్రెల కాపరికి అంత విలువ లేదు. వారు ఏదైనా ఒక సమాచారం తీసుకెళ్తే ఎవరూ లక్ష్య పెట్టరు. సమాచారం చెప్పడానికి అస్సలు వినియోగంలో లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే గొర్రెల కాపర్లు. కానీ అద్భుతం ఏంటో తెలుసా? ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఒక ఆశీర్వాదకరమైన మాట ఏంటో తెలుసా? ఈ రాత్రి ఒక శుభవర్తమానం ఏంటో తెలుసా? ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప సంతోషకరమైన వార్త ఏంటో తెలుసా? ఎవరకు అక్కర్లాని వ్యక్తులను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైన వ్యక్తి. అందుకే నువ్వు విలువైన వ్యక్తివి గనకే నీ కోసం ఈ ప్రాంతానికి, ఈ యొక్క ప్రాంతానికి, మారుమూల ప్రాంతానికి, ఒక చలి ప్రదేశానికి, ఒక విశాలమైనటువంటి ప్రదేశానికి, ఎవరు రానటువంటి ప్రదేశానికి ఆయన ఈ రాత్రి కూడా నిన్ను వెతుక్కుంటూ 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 ఎందుకు వచ్చాడంటే ఈ రోజు ఇప్పుడు దాకా నీవు అనుకుని ఉన్నావేమో, నువ్వు నేను ఎవ్వరికి అక్కర్లేదని అనుకుని ఉన్నావేమో, కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు ఆయనకు కావాలి. దేవుడు చెప్తున్నాడు నువ్వు ఆయనకు కావాలి. దేవుడు చెప్తున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి ప్రాంతీయ భేదంతో, మత భేదంతో, తారతమ్యాలు లేదా పక్షపాతాలు లేనిటువంటి దేవుడు ఆయన. ఈ భూమి మీదకి ఒకవేళ ఏదైనా మేలు చేయడానికి, నీకు ఏదైనా ఇవ్వడానికి రావాలి అంటే ఏ మనుషునైనా ఏ దూతనైనా పంపించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. కానీ ఒకే ఒక దేవుడు తనకు తాను తగ్గించుకొని పరలోకమును విడిచిపెట్టి, మహాభాగ్యాన్ని విడిచిపెట్టి, గొప్ప గణభాగ్యాలను విడిచిపెట్టి, గొప్ప ఘనతలను విడిచిపెట్టి ఆకాశముల పట్టజాలంతా మహిమా ప్రభావాలు కలిగిన వాడై ఉండి కూడా నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించిన వాడైనప్పటికీ కూడా నీ కొరకు సామాన్యుడిగా ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏంటంటే దేవునికి నీవు కావాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఈరోజు సమాజంలో విలువ లేని వ్యక్తిగా నువ్వు ఇప్పటిదాకా బ్రతికానని అనుకుంటూ కృంగిపోయి ఉంటే నీకే ఈ శుభవర్తమానం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. చూడండి, దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే లూకాసు వార్త, అదే లూకాసు వార్తలో 2వ అధ్యాయము 14వ వచనంలో గనక మనం చదువుకుంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన క్రిస్తులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవునికి ఏం చేస్తున్నారంటే స్తోత్రం చేయిస్తున్నారంట. దేవుని స్తోత్రం చెప్దామా?
ఈ రాత్రి క్రిస్మస్ శుభ సందర్భంగా దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ఒక శుభవర్తమానం ఏంటంటే, ఆయనకు నువ్వు కావాలి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు, శాంతినిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. శాంతి లేకుండా కొట్టబడుతున్నావేమో, సమాధానం లేకుండా తిరుగులాడుతున్నావేమో, నా జీవితం నిరాశమయంగా ఉందని బ్రతుకుతూ ఉన్నావేమో, అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు ఈ రాత్రి. అందుకే ఈ శుభవర్తమానం తీసుకొచ్చాడు ఈ రాత్రి. ఆ దినాన ఆ టెన్షన్స్ లో ఉన్నటువంటి వ్యక్తులను, కంగారులో ఉన్నటువంటి వ్యక్తులను, భావోద్రేకాల్లో ఉన్నటువంటి వ్యక్తులను, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వచ్చి ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఏముంది? సమాధానం. రోమా పత్రిక ఒక మాట ఉంది, చూద్దాం. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని గనక మనం చదువుకుంటే, కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో ఏం కలగబోతుందంట? సమాధానము కలిగి ఉందము. ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిన్నది? ఎందుకు యేసుక్రీస్తు వారు ఒక సామాన్యుడిగా, ఒక పశువుల పాకలో, ఒక తొట్టిలో ఆయన పుట్టవలసి వచ్చినది అని ఆలోచన చేస్తే కారణం ఏంటో తెలుసా? దేవునికి మనిషికి ఉన్నటువంటి దూరం పాపం. దేవునికి మనిషిని దూరం చేసినటువంటి ఆ పాపం, దాన్ని ఎవ్వరూ కూడా తీసివేయలేకపోతే, సమాధానం లేకుండా బ్రతుకుతూ ఉంటే, నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉంటే, ఎప్పుడు అంతకుముందు మానవుడు దేవునితో చక్కగా సహవాసం చేస్తున్నటువంటి ఆ అనుబంధాన్ని కోల్పోయి దేవునికి దూరంగా ఉన్నప్పుడు, ఆ దూరాన్ని, ఆ యొక్క వ్యత్యాసాన్ని, ఆ దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులన్నిటినీ చక్కదిద్దడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? నీకు దేవునికి ఏమి ఇవ్వాలనుకున్నాడు ఆయన? సమాధానం. ఈ క్రిస్మస్, ఈ శుభ సందర్భంగా మనకు తీసుకొస్తున్నటువంటి ఒక చక్కని శుభవార్త ఏంటంటే, నీకు దేవునికి సమాధానం కలగజేసే ఏకైక బ్రిడ్జ్ ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకే అపోస్తుల కార్యములు చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. అపోస్తుల కార్యములు, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అతనికి, అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యమును బోధించు. ఈ రాత్రి దేవుడు ఎందుకు ఈ మాట, ఈ శుభవర్తమానం తీసుకొస్తున్నాడంటే, నీవు నీ ఇంటిలోనే వింటున్నావేమో, నీవున్న స్థలంలోనే వింటున్నావేమో, సమాధానం లేకుండా బ్రతుకుతున్నావేమో, ఎంతో కష్టపడి కూడా జీవితం అంతా ఈ శ్రమల పాల్లోనే ఉన్నావేమో, శ్రమలోనే సమాధానం లేకుండానే బ్రతుకుతున్నావేమో. ప్రభు నీతో చెప్తున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచుము, ఆయన యందు నమ్మిక ఉంచుము, నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. నీ ఇంటికి ఏమొస్తుందంటే సమాధానం. దేవుని స్తోత్రం చెప్దామా? క్రిస్మస్ ఈ రాత్రి మనకు తీసుకొస్తున్నటువంటి ఒక గొప్ప శుభవర్తమానం ఏంటంటే, దేవునికి నీవు కావాలి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు నీ జీవితంలో ఏం నింపాలనుకుంటున్నాడంటే సమాధానం, శాంతినివ్వాలనుకుంటున్నాడు. అది ఒకే ఒక్క స్థలం, అది దొరికే ఏకైక స్థలం. అది ఎక్కడ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే పక్కనే ఉంది రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. మరొక మాట కూడా మనం గమనించినట్లయితే 10వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుంటే, రోమీయులకు రాసినటువంటి పత్రిక, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని మీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు ఏమవుతావు అంటే రక్షింపబడతావు. దేవుని స్తోత్రం చెప్దామా? నువ్వు ఈ రాత్రి చేయాల్సింది ఏమిటి కాదు, దానికోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏదో బలులు అర్పించాల్సిన అవసరం లేదు, ఏదో త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు,
ఎవరి దగ్గరికి వెళ్తే నా మీద ఉన్నటువంటి పాపం, నా మీద ఉన్నటువంటి దోషం, నాకున్నటువంటి అసమాధానం తొలగించబడుతుందని ఏ ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రాత్రి ఉన్న స్థలంలోనే నీ నోటితో యేసు క్రీస్తు వారు ప్రభు అని ఒప్పుకుంటే నీ జీవితంలో దేవుడిస్తున్నటువంటి గొప్ప ధన్యత ఏంటంటే, గొప్ప భాగ్యం ఏంటంటే సమాధానం మాత్రమే కాదు, రక్షణ నీకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఎంత సింపుల్గా చేశాడు దేవుడు, ఎంత సింపుల్గా మన జీవితంలోకి సమాధానాన్ని ఇస్తున్నాడు. నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే అంట. ఆయన బలులు కోరలేదు ఏమండి, లేకపోతే ఇంకా ఏదో కోరలేదు, ఏ దానాలో కోరలేదు, ఏ దానాల కోసం చేయమని అప్పులు చేయమని చెప్పలేదు. కానీ నోటితో ఒప్పుకోండి, హృదయమందు విశ్వసించండి, ఆయన ప్రభువుని నమ్మండి, నీ జీవితంలో గొప్ప సమాధానాన్ని ఇస్తారు. ఇదే ఈ రాత్రి క్రిస్మస్ శుభవర్తమానం. అంత మాత్రమే కాదు, ఇంకేమిస్తాడంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం, నేను 2 విషయాలు చెప్పి ముగిచ్చేస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనాన్ని గనక మనం చదువుకుంటే, ఇదంతయు జరిగెను, ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరముగా దేవుడు మనకు తోడని అర్థం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఈ రాత్రి దేవుడు ఇస్తున్నటువంటి మరొక శుభవర్తమానం ఏమిటి అంటే, దేవుడు మనకు తోడు. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు అనుకుని ఉంటాం, నా జీవితం అంతా ఒంటరి, నేను అంతా ఒంటరి లైఫే, ఒక్కడినే, ఇదేనా నా జీవితం, అందరూ ఉన్నా కానీ ఒంటరితనాన్ని అనుభవించి ఎంత కృంగిపోయి ఉంటావు. కానీ నీకు శుభవర్తమానం తెలుసా? ఈయన ప్రస్తుతంలో ప్రజెంట్లో నీ జీవితంలో ఇప్పటికి కూడా ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అదేంటంటే ఇమ్మానుయేలు అనగా మనకు దేవుడు తోడు. ఈ క్రిస్మస్ ఏం జ్ఞాపకం చేస్తుందంటే, పలానా రోజు 25వ తారీఖు యేసు ప్రభు వారు పుట్టారు, ఇప్పటికీ కూడా ఆయన బాలయేసుగానే ఉన్నాడు అని చెప్పడానికి కాదు ఈ సెలబ్రేషన్. ఒకవేళ గంతులు వేసి లేకపోతే పాటలు పాడి ఆర్భాటాలు చేసి ఒకవేళ అసలైనటువంటి ముఖ్య సందేశం ఏంటి, అదేమిటి అంటే ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకోకపోతే ఈ సెలబ్రేషన్ అంతా ఏం ప్రయోజనం లేదు. మరి ఏంటి అంటే, ఈ రాత్రి ఒక శుభవర్తమానం. ఆ కొరియోస్ కానీ, ఆ పాటలు కానీ, ఆ నృత్యాలు కానీ, ఆ నేర్చుకునేవన్నీ కానీ, ఆ చిన్నపిల్లల ఇవన్నీ దేనికోసం అంటే ఒకే ఒక మాట సూటిగా చెప్పడానికి, దేవుడు ఇదిగో ఈ రోజున, ఇలాంటి రోజున ఒకానొక దినాన్ని ఇక్కడికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడంటే నీకు తోడుగా ఉండడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఒకవేళ ఎవరైనా ఉన్నట్టు ఉండకపోవచ్చు, కానీ నీ జీవితంలో నిరంతరం నీకు తోడై ఉండేవాడు ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎలా చెప్పగలవు అంటే, ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి నీ కోసం వచ్చినందుకు, నీకు తోడుగా ఉండడానికి. కలవరపడొద్దు అని చెప్పి వెళ్ళాడు, మళ్ళీ వస్తానని చెప్పాడు, తన వెంట పెట్టుకొని తీసుకెళ్తానని చెప్పాడు. ముందు పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన పునరుద్ధాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన పునరుద్ధాన్ని జ్ఞాపకం చేసుకుంటే అదిగో ఒకరోజు ఆయన రాబోతున్నటువంటి ఆయన రాకడను జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని స్తోత్రం చెప్దామా? ఇదంతా ఎక్కడి నుండి వచ్చిందంటే, దేవుడు మనకు తోడు, ఆయన నిరంతరం నీకు తోడై ఉంటాడు. అందుకే మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో తర్వాత చదువుకోండి. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేనేమై ఉంటాను చెప్పండి, మీకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చి వెళ్ళాడు ఆయన. ఈ రాత్రి కూడా ఇదే వాగ్దానం ఈ ప్రాంతంలో ప్రకటించబడుతుంది. ఇదిగో నీతో సదాకాలం తోడై ఉండే ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. కారణం ఏంటంటే, అంతగా నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చిన దేవుడైనా, అంతగా నీ కొరకు ప్రేమించి ఈ భూమి మీద నీ మీద పడిన శిక్షను తాను భరించి వెళ్ళిన దేవుడైనా, మరణించి పునరుద్ధరణై తిరిగి లేచిన దేవుడైనా, మళ్ళీ వస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవుడైనా, ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేయడానికి ఈ మారుమూల ప్రాంతానికి వచ్చి తనను తాను ప్రకటించుకుంటున్న దేవుడైనా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట, ఈ క్రిస్మస్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పడానికి ఒక శుభవర్తమానం. ఈ క్రిస్మస్ దేవుడు నీకు శాంతిని ఇస్తానని చెప్పడానికి ఇది ఒక శుభవర్తమానం. ఈ క్రిస్మస్ దేవుడు నీ జీవితంలో ప్రస్తుతం మాత్రమే కాదు, సదాకాలం నీకు తోడై ఉంటాడని చెప్పడానికి
దేవుడు తీసుకొచ్చినటువంటి శుభవర్తమానం. దీనికి నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీవున్న స్థలంలోనే, నీవున్న ప్రాంతంలోనే ఆయనే ప్రభు అని ఒప్పుకో, ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకో, అంగీకరించు, హృదయమందు విశ్వసించు, ఆయనకి నీ హృదయాన్ని ఇవ్వు. ఇదిగో ప్రభువా, ఇగో ఈ రాత్రి శబ్ద తరంగాల ద్వారా నాకు వినపడిన మాట, నీవే దేవుడు అని తెలిసింది, నా జీవితంలోకి రావా అని అడుగు. నిజంగా నీ జీవితంలో ఆయన సంతోషాన్ని నింపబోతున్నాడు. ఆమేన్. ఎందుకు అంటే, ముగిచేస్తాను. కొలసీ పత్రిక ఒక మాట, ఒక వచనం చదువుకొని మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియబరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి ఏం చేస్తున్నాడంటే బయలుపరుస్తున్నాడు. గడికి దేవుని స్తోత్రం చెప్దామా. ఈయన దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ రాత్రి మర్మాన్ని ఎందుకు తెలియజేస్తున్నాడంటే, దేవుడు నిన్ను నన్ను ఆ పరిశుద్ధులుండే ఆ ఉన్నతమైన స్థలం, శాశ్వతమైన స్థలం, పరలోకానికి నిన్ను నన్ను సిద్ధపరచడానికి ఈ రహస్యాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది అందరికీ తెలియజేయబడలేదు, కానీ ఈ ప్రాంతానికి రాత్రి తెలియజేయబడుతుంది. ఇది అందరికీ తెలియజేయబడలేదు, ఇక్కడ ఉన్న వ్యక్తులకు తెలియజేయబడుతుంది. ఇది అందరికీ తెలియజేయబడలేదు, నిరాశలో ఉన్న నీకు తెలియజేయబడుతుంది. ఎందుకంటే ఈయన ద్వారా మనకు మహిమ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ రాత్రి ఈ శుభవర్తమానం నీ ముందుకు వచ్చింది. అదేంటో తెలుసా? నిజమైన క్రిస్మస్ ఏమిటి అంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పడానికి ఒక రుజువు. నిజమైన క్రిస్మస్ ఏంటి అంటే, దేవుడు నీకు శాంతినిస్తాడనడానికి ఒక రుజువు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే, ఆయన నీతో పాటు సదాకాలం తోడై ఉంటాడని వాగ్దానం ఉందని నమ్మడానికి ఒక రుజువు. మరి నీవు చేయాల్సింది ఏంటో తెలుసా? ఈ రాత్రి నోటితో ఒప్పుకొని ఆయనే ప్రభు అని అంగీకరించి హృదయమందు విశ్వసిస్తే, ఇదిగో ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ గొర్రెల కాపరుల గురించి ఆలోచన చేస్తే, నేడు మీ కొరకు ఏం పుట్టాడంట? రక్షకుడు పుట్టి ఉన్నాడు. వారందరూ రాజు ఎక్కడున్నాడు అనుకుంటున్నారు, కానీ వీళ్ళు తీసుకొచ్చిన శుభ సందేశం ఏంటో తెలుసా? రాజు కాదయ్యా పుట్టింది, వచ్చింది ఎవరు అంటే రక్షకుడు. రాజధికారాలు ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి అన్నీ ఉండొచ్చు, ఒకరోజు కనుమరుగవచ్చు, కానీ రక్షణ అనేది శాశ్వతంగా ఉంటది. ఆ రక్షకుడు నీ కొరకు ఎందుకు పుట్టాడంటే, నువ్వు యుగగాలు సంతోషంలో ప్రభువుతో పాటు యుగగాలు ఆనందించడానికే. అదే నిజమైన క్రిస్మస్. దేవుడి రాత్రి అట్టి కృపలో, అట్టి నిజమైన ఆనందంలో, సంతోషంలో కూడి ఉన్న వారిని, ఈ ప్రాంతాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సమాధానం అని అల్లాడిపోతున్నావు. భర్త ద్వారా సమాధానం లేదు, కన్న బిడ్డల ద్వారా సమాధానం లేదు. ప్రేమించేవారు యేసు క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరుడా, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. తన ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నీకు సమాధానం ఇవ్వాలని, నాకు తోడెవరు లేదని ఎన్నో మార్లు ఒంటరిగా కృంగిపోతున్నావు నువ్వు. ప్రభు నీకు తోడు. ఆయన నీకు తోడైన దేవుడు, ఇమ్మానుయేలుగా దిగివచ్చిన దేవుడు క్రీస్తు, నిన్న నేడు నిరంతరము మారని దేవుడు నీకు తోడై ఉండుటకు ఈ రాత్రి నీ ప్రాంతానికి, నీ యొద్దకు ఈ మాట ద్వారా నీ యొద్దకు యేసు ప్రభు పరిచయం అవుతున్నాడు. ఆయన నీకు తోడై ఉండే దేవుడు. భర్త విడిచిపెట్టినా, బిడ్డలు మరిచిపోయినా, నా అనుకున్న వారందరికీ దూరం అయిపోయినా, నువ్వు ఒంటరి అయిపోయినా, ప్రభు నిన్ను విడవలేదు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. మరొకసారి ఆయన నీకు తోడై ఉంటానని ఈ సభ ద్వారా, ఈ మాట ద్వారా, ఈ వాక్యము ద్వారా ఆయన నీ యొద్దకు వస్తున్నారు. నీ హృదయాన్ని తెరిచి, యేసయ్యా
నువ్వు నాకు కావాలయ్యా. ఇన్ని దినాలు మనుషుల ప్రేమ కొరకు అల్లాడిపోయా, మనుషులు తోడుంటే చాలనుకున్నానయ్యా, మనుషులే, భర్తే, పిల్లలే అనుకున్నానయ్యా. కానీ వారికి మించిన దేవుడు ప్రభువా, నువ్వు ఎన్నడూ విడిచిపెట్టని దేవుడువు. నన్ను నిత్య జీవానికి నీతో కూడా తీసుకుని వెళ్ళేంత వరకు నాతో కూడా ఉంటానని మాట్లాడావని ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుకి మన హృదయంలో చోటిద్దామా? అదే నిజమైన క్రిస్మస్. ప్రార్థన చేసుకుందాం. వాసులతో, ఈ స్థలంలో కూడి ఉన్న వారందరితో దేవుడు మాట్లాడారు. నీ ఒంటరి తరములు, నీ వ్యాధులు, నీ బాధలు, నీ దీన స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నా అమ్మా, రాత్రి నీతో దేవుడు మాట్లాడారు. నీ కొరకే సభ, ఈ కొరకే క్రిస్మస్, ఈ ప్రాంతవాసుల కొరకే అమ్మా. ఎక్కడ నువ్వు ఉన్నావో, ఎక్కడ ఉన్నావో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించి లోకానికి వచ్చాడు. నీ పాపము నుండి నిడిపించడానికి, నీ శాపము నుండి నిడిపించడానికి, నీ వ్యాధులు నిన్ను నిడిపించడానికి, నీ బాధలను నిడిపించడానికి, నీ స్థితిగతులను మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నిత్య మహిమలో నిత్య రాజ్యం నీకు ఇవ్వడానికి పరలోకములను భూలోకానికి వచ్చాడమ్మా ప్రభువైన యేసుక్రీస్తు. ఒక జాతికో, మతాలకో, గ్రామాలకో, పట్టణాలకో చెందిన వారి కాదు, సర్వమానవాళికి రక్షకుడు. ఈ రోజు రక్షకుడు పుట్టి ఉన్నాడు నీ కోసమే, ఈ ప్రాంతవాసుల కోసమే. ఈ రాత్రి ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా బిడ్డ, కృంగిపోతున్నావా? వ్యాధిలో, నువ్వు భరించలేని బాధలు, అప్పులు, భర్తలో మార్పు లేదు, బిడ్డలో మార్పు లేదు, శరీరంలో వ్యాధి, నీ సమస్య ఏదైనా, నీ ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమమయుడు. ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు నీ వ్యాధులు బాగు చేయడానికి, నీ శోకము తొలగించడానికి, నీ పాపము తొలగించడానికి, నీ బాధలు తొలగించడానికి, నీ జీవితాన్ని బాగు చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి ఈ రోజు ఈ సందేశం నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే. కృంగిపోయావా? వ్యాధులు ఉన్నావా? బాధల్లో ఉన్నావా బిడ్డ? ఈ రాత్రి ఆయనను తాకబోతున్నాడు. హృదయము చల్చి, ప్రభు నడవలేని స్థితిలో ఉన్నా, నేను గాయపరచబడ్డా, నేను కుంటుపడ్డా, నేను కృంగిపోయా, నా స్థితిగతులు మార్చని ఏ స్థలంలో ఉన్న ప్రభుని ఆహ్వానిస్తే ఈ రాత్రి ఆయన నిన్ను తట్టబోతున్నాడు. తన అల్లుడు కుమార్తెను బట్టి, కుమారుడు కోడలు బట్టి ఈ ప్రాంతంలో యొక్క సువార్తలు అందించడానికి దేవుడు నీ కోసం మార్గం చూపాడమ్మా. ఇది ఊరికినే వచ్చింది కాదు, ఇది సువార్తమానము. తన దోషులు నిలబెట్టి నీతో మాట్లాడింది. ఇది మాట కాదమ్మా, జీవపు ఓట. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య, ఈ రాత్రి మాతో మాట్లాడారు. చలి వాతావరణం ఎప్పటికీ నాయన ఈ స్థలంలో చిన్న బిడలు, ఎవరి బిడలు, వృద్ధులు ఉన్నారయ్యా, ఒక్కొక్కరిపై నీ కృపను కుమ్మరించండి. క్రిస్మస్ ఇచ్చుట త్యాగము, త్యాగమయ్యా. నీ ప్రాణాన్ని త్యాగము చేసావు మానవాడి కొరకు, నీ ప్రాణాన్ని త్యాగం చేస్తావు. ప్రేమ, ప్రేమ మనుషులందరినీ ప్రేమించి నాయన గరుడైన దేవుడు ఉండి, మహోదేవుడు ఉండి, మహిమ కలిగిన దేవుడు ఉండి, భూలోకానికి శరీరధారిగా నాయన సర్వ మానవుల రక్షణ కొరకు, విమోచన కొరకు, విడుదల కొరకు ఈ లోకానికి వచ్చావు. ఎందరో ఇంకా గుర్తించలేక నశించిపోతుండగా ఒక్కసారి ప్రాంతానికి జ్ఞాపకం చేసుకోతండి. ఇంక ఈ ప్రాంతంలో, ఈ స్థలంలో ఎవరైతే యేసుని అంగీకరించలేని వారు, అయ్యా రక్షకుడు రక్షకుడిగా అంగీకరించలేని వారు ఎవరున్నారో అందరినీ జ్ఞాపకం చేసుకున్న ఆయన ఈ రాత్రి వారికి శుభవర్తమానమని, ఈ శుభ సమాచారం వార్త వారి కోరికలను ఎరిగినట్లుగా హృదయాలు తెరిచిన ఆయన మీ నామనికి మహిమ పొందుకోండి ప్రభువా. ఈ ప్రాంతాన్ని, పట్టణాన్ని, ఈ ప్రాంతవాసులు రక్షించండి. రక్షణ సువార్తను మీరు అందించండి, విడుదల కలగ చేయండి.
విమోచన కలగచేయండి, నెమ్మది కలగచేయండి. ఈ స్థానంలో రోగులను ముట్టండి, స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి, కుంగిన వారు లేవనెత్తండి, గుడ్డ చెందిన వారు బాగు చేయండి, దుఃఖాక్రాంతులు ఓదార్పునివ్వండి, మూడు వారు బ్రతుకులకు చిగిరింపచేయండి, అనాథులుగా ఉన్న వారిని ఆదరించండి. అదే నిజమైన క్రిస్మస్. ఇచ్చుగా ఆయన ఇవ్వడానికి, ప్రేమించడానికి, త్యాగం చేసే ప్రాణాలను వారు ఎరిగినట్లుగా నీ కృప దయచేయండి. ఈ పరిచయ నిమిత్తమైన నాయన రేయి పగలు నాయన సహకరిస్తున్న ఎవరి బిడ్డలు నాయన సంఘమును బట్టి కృతజ్ఞతలు, స్తోత్రములు. మరి బలము నీకు ఇస్తున్నారు, ధనము నీకు ఇస్తున్నారు, సమయం నీకు ఇస్తున్నారయ్యా. వారందరినీ కృపలో ఎత్తిపట్టి నూరంతులుగా దీవించి నాయన సకల సర్వ సంపదలతో ఆశీర్వదించండి. ఈ ప్రాంత వాసులు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి. మరి ముఖ్యంగా నాయన హైదరాబాద్ ప్రాంతం నుంచి మరి నాయన ఈ క్రిస్మస్ సందర్భంగా నాయన రాజేష్ గారు మా మధ్యకి నడిపించారు. నాయన విశాఖబాబును బట్టి అయ్యా రిబెక్కమ్మను బట్టి మీకు వందనాలు. మరలా సంవత్సరం క్రిస్మస్ నాయన ఇదే రోజు నాయన వారి కుమారుడును గాక వంశాభివృద్ధిని కలగజేసి ఈ ప్రాంతంలో వారు నిలిచి సాక్ష్యం చెప్పినట్లుగా నాయన వారిని బట్టి అనేకులు కదిలించబడినట్లుగా వారు నాయన ఇచ్చించిన నాయన ధనమును బట్టి, బలమును బట్టి, సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంకుడు వారిని వారి సంతతిని నాయన నూరంతులుగా దీవించి వర్ధులు చేసి మహిమ పొందమని ప్రార్థిస్తూ మరొక్కసారి నాయన సంఘాన్ని కర్మేల్ ఫేత్వ మినిస్ట్రీని దైవజనులు మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.